గుడ్ మార్నింగ్ చీరాల. నమస్తే, గుడ్ మార్నింగ్ చీరాల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో ప్రధాన పత్రికలు, వాటి ప్రధాన శీర్షికలు, ఇతరత్ర వార్తలు, వాటి విశ్లేషణలు చూసే ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకుంటే బకాయిల భారం అంటూ పెద్ద బ్యానర్ ఐటమ్ ఒకటి రాశారు. దీని ఉద్దేశం ఏంటంటే మున్సిపాలిటీల్లో పేరుకుపోయిన పన్ను బకాయిల మీద వార్త. మున్సిపాలిటీల్లో పేరుకుపోతున్న పన్నులు, మొండి బాకీల్లో ప్రభుత్వ కార్యాలయాలే ఎక్కువ, నోటీసులు జారీ చేస్తున్నా పట్టించుకొని శాఖాధికారులు, మార్చి కల్లా వసూలు చేయాలని అధికారులు పెట్టుకున్న ఆశ నెరవేరేనా అంటూ ఈ బ్యానర్ ఐటమ్ రాశారు. దాదాపుగా మున్సిపాలిటీలో ఇక్కడ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి తంతే ఇది. ఇక్కడ మన జిల్లాలో ఒక 5-6 మున్సిపాలిటీల గురించి డీటెయిల్స్ రాశారు. మనం చీరాల వరకే తీసుకుందాం. మామూలుగా పన్నులు కొంతమంది అలసత్వంతో, కొంతమంది కట్టలేక, అదేవిధంగా కొంతమంది వాళ్ళ పరిస్థితి కొంచెం అటు ఇటుగా ఉండి నిదానంగా కడతా అట్లా పన్ను బకాయిలు ఉంటాయి సాధారణ పౌరుల విషయానికి వస్తే. ఇక ఈ మన మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు అయితే ఏళ్ల తరబడి పన్నులు కట్టినటువంటి సందర్భం లేదు. అద్దంకి, చీరాల, బాపట్ల, పొన్నూరు, చిలకలూరిపేట ఇట్లా కొన్ని అంశాలు రాశారు. మనం చీరాల వరకే తీసుకుందాం. చీరాల్లో మున్సిపాలిటీకి సంబంధించి ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన బకాయిలు చూస్తే దాదాపు ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి 2,77,38,000 రూపాయల చిల్లర బాకీ ఉంది. దాదాపు చూడండి, ఒక ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించినటువంటి పన్నులే ఈ విధంగా ఉన్నాయి కట్టాల్సింది. పోలీస్ స్టేషన్లు, పోలీస్ క్వార్టర్కి సంబంధించి 57,40,000 చిల్లర. అదేవిధంగా పుష్కలంగా ఎప్పుడు డబ్బులు ఉండేటువంటి సబ్ రిజిస్టర్ ఆఫీసు వచ్చేసి 1,52,000 బకాయి ఉంది. అదేవిధంగా ట్రెజరీ ఆఫీసు 1,21,000 చిల్లర. అదేవిధంగా డ్రైనేజీ సంబంధించినటువంటి క్వార్టర్లు డిపార్ట్మెంట్కి సంబంధించి 4 లక్షల రూపాయలు, ఇది మన డ్రైనేజ్ డిపార్ట్మెంట్. ఇరిగేషన్ కార్యాలయం నుంచి అయితే 5,93,000 చిల్లర. వీటిలో రూపాయి కూడా పన్నులు చెల్లించలేదు. వీళ్ళకి ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా సరే పట్టించుకోరు. దీని మీద గట్టి చర్యలు మన మున్సిపాలిటీ వాళ్ళు తీసుకోరు. ఇక సాధారణ అసెస్మెంట్ అయితే 23,286 ఉన్నాయి. వాటిలో డిమాండ్ 12,48,92,187 రూపాయలు ఉంటే అందులో 6,40,00,000 చిల్లర వసూలైనవి. ఇంకా బకాయిలు 6,07,00,000 చిల్లర వసూలు చేస్తుంది. ఇవి ఎట్టి పరిస్థితుల్లో మార్చి కల్లా వసూలు చేయాలని అధికారులు గట్టిగా లక్ష్యం మూడుకున్నారు. ఈ వార్త విషయం ఏంటంటే పౌరులు ఎటు కడుతున్నారు, పౌరుల చేత కట్టిస్తున్నారు, రకరకాల ప్రక్రియలు, రకరకాల ప్రయత్నాలు చేసి. మరి ప్రభుత్వ కార్యాలయాలు లక్షల కోట్లు బ్యాలెన్స్ ఉంటే వీటిని ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది వార్త. ఖచ్చితంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి సాధారణ పౌరుడు పన్ను కట్టకపోతే ఏ విధమైన చర్యలు చేపడతారో అలాంటి చర్యలే ఈ ప్రభుత్వ కార్యాలయాలు కూడా ప్రయోగించి మన పన్నులు వసూలు చేసి మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పడతారని చెప్పి తెలియజేసి ఈ వార్త నిజంగా అభినందనీయం. మరొక వార్తకి వెళ్తే ప్రాంగణం భయం భయం అంటూ ఒక వార్త రాశారు. ఇది బల్లిపురకు సంబంధించినటువంటి వార్త. చిట్టడవిలా మారిన ఆట స్థలం, కస్తూర్బా గాంధీ ఉదారంగా ఇచ్చిన దాతలు స్థలం, అభివృద్ధి చేయాలని మంత్రి గొట్టిపాటికి విజ్ఞప్తి చేసిన ఉపాధ్యాయులు, వెంటనే బాగు చేయాలని కోరుకుంటున్న విద్యార్థినులు. ఇది బల్లిపురలో కస్తూర్బా బాలికల పాఠశాలకు సంబంధించినటువంటి విషయం. దాదాపు బల్లిపుర మన గుంటుపల్లి గ్రామంలో దాదాపు 20 ఏళ్ల క్రితం చదువు మానేసిన పిల్లల కోసం ఈ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలని, విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అప్పుడు మన మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారి ప్రత్యేక దృష్టితో ఈ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అయితే గత కుటుంబ ప్రభుత్వంలో దాన్ని ఎట్లా నిర్వీర్యం చేశారని చెప్తూ ఇప్పుడు దాదాపుగా వాటికి సంబంధించిన అన్ని వస్తువులన్నీ నిర్వీర్యం అయిపోవడమే కాకుండా వాటి క్రీడాస్థలం ఒక దాతలు ఇచ్చారు. దాదాపు 6 ఎకరాల దాతలు ఇచ్చి ఈ విద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. చెట్లు, భయంకరమైన చెట్లు, పాములు, పొట్లు పెరిగిపోయినాయి. దాన్ని బాగు చేపిస్తే పిల్లలు చదువుకున్నారు కాబట్టి మరి దీన్ని ఆరంభించింది కూడా గొట్టిపాటి రవికుమారి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన తక్షణమే ఈ చెట్లు అన్ని క్లీన్ చేయించేసి ఆ జంగిలంతా క్లీన్ చేస్తే పిల్లలు సక్రమంగా వాడుకుంటారంటూ మంచి వార్త. ప్రాంగణం భయం భయం అనేటువంటిది కస్తూర్బా పాఠశాలకు సంబంధించింది. ఖచ్చితంగా ఇది చేయాలి.
అదేవిధంగా ఇంకొక ఇంట్రెస్టింగ్ వార్త, కొడుకు నుండి తల్లికి భూమి అప్పగింత అనేటువంటి వార్త. ఇది చాలా ఆసక్తికరమైన వార్త, చాలా ఇంపార్టెంట్ అయిన వార్త, చాలా హెచ్చరికతో కూడుకున్నటువంటి వార్త. తల్లిదండ్రులని ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే, వాళ్ళ దగ్గర ఆస్తి తీసుకుని వాళ్ళు చూడకుండా ఏ భార్య మాటలను లేకపోతే వాడి యొక్క పోకడ వల్ల, వాడి దుర్బుద్ధి వల్ల తల్లిదండ్రులు కనుక చూడకపోతే వాళ్ళ నుంచి సంక్రమించిన ఆస్తిని తిరిగి జప్తు చేసి తల్లిదండ్రులకు ఇచ్చేటువంటి ఒక చక్కని వార్త ఇది. ఇది జేపంగూరు మండలం కోటపాడు గ్రామానికి చెందిన బత్తుల శేషమ్మ భక్త రామకోటి కొండమూరు రెవెన్యూ సర్వేలో దాదాపు 2 ఎకరాల చిల్లర 2 ఎకరాల 30 సెంట్లు భూమి ఉంది. వాళ్ళ పెద్ద కుమారుడు చనిపోగా రెండో కుమారుడు సీను అనే వ్యక్తి ఆ భూమిని దౌర్జన్యంగా సాగు చేసుకుంటూ ఆమెకు రూపాయి కూడా ఇవ్వకుండా ఆమెని బయటికి తరివేసి చక్కగా కొనసాగించుకుంటా ఉన్నాడు. ఈమె తక్షణమే పోలీసులని రెవెన్యూ అధికారులని సంప్రదించింది. దీనికి సంబంధించి అధికారులు వెంటనే విచారణ చేరి సీనుకి 47 నోటీస్ ఇచ్చి ఆ భూమిని తిరిగి తల్లికి అప్పగించారు. కాబట్టి తల్లిదండ్రుల్ని కనుక సరిగా చూడకపోతే వారసత్వ ప్రకారం సంక్రమించిన ఆస్తులన్నీ తిరిగి తల్లిదండ్రులకు ఇచ్చేటువంటి చట్టం ఒకటి ఉంది అని చెప్పి దీని ద్వారా తెలియజేస్తూ, అంతేకాకుండా గతంలో వార్తల్లో చదివాం, పెళ్ళైన తర్వాత వేరు కాపురం పెట్టాలని కోడలు అడిగిన అత్తామామను నిర్లక్ష్యం చేసిన డైవర్స్ కూడా ఇచ్చేటువంటి చట్టాలు ఉన్నాయని చెప్పి గతంలో వార్తలు కూడా చదువుకున్నాం మనం. కాబట్టి ఇలాంటి దృష్ట్యా టోటల్గా ఈ కాన్సెప్ట్ ఏంటంటే, వృద్ధులు అయ్యారు కదా అని తల్లిదండ్రులని అత్తమామని నిర్లక్ష్యం చేయొద్దు, వాళ్ళని బాగా చూసుకోండి అనేటువంటి వార్త, మంచి వార్త. ఇక ఇంకొక వార్తకి వెళ్తే, క్రీడాకారులకు 20,000 ప్రోత్సాహం అంటూ ఒక వార్త సమకూర్చిన టీడీపీ నియోజకవర్గ అధికార ప్రతినిధి డాక్టర్ మహేంద్రనాథ్ అంటూ ఈ వార్త. చీరాల నుంచి జాతీయ స్థాయిలో 39వ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ కి ఎంపికైనటువంటి వై యశ్వంతరాజ్ మరియు పి మహాలక్ష్మి అనేటువంటి ఇద్దరు క్రీడాకారులకి టీడీపీ చీరాల ఇన్ఛార్జ్ అయినటువంటి మహేంద్రనాథ్ గారు 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారని చెప్పి వార్త రాశారు. అదేవిధంగా వీళ్ళు 39వ నేషనల్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ ఎంపికైన విజయనగర్ కాలనీకి చెందిన యశ్వంతరాజు, చీరాల వైకుంఠపురానికి చెందినటువంటి మహాలక్ష్మి అనేటువంటి ఇద్దరికి ఈ బహుమతి అందజేశారు, ప్రోత్సాహక బహుమతి. అంతేకాకుండా పోలదాస్ రామకృష్ణ గారు ఆధ్వర్యంలో, వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో కూడా వీళ్ళకి 12,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఇలా క్రీడాకారుని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ, మరి ఇదే స్ఫూర్తితో వీళ్ళు చక్కని ప్రతిభను కనపరిచి మరి చీరాలకి మంచి పేరు తేవాలని కోరుకుంటూ, ఇక ఈనాడు పత్రిక తీసుకుంటే, వాడరేవు హార్బర్ డిజైన్ లో మార్పు, ఈపుడుపాలెం కాలువలో నిర్మాణానికి పరిశీలన అంటూ ఒక వార్త వచ్చింది. గత ప్రభుత్వం చీరాల వాడరేవులో 450 కోట్లతో ఫిషింగ్ హార్బర్ నిర్మాణాన్ని చేపట్టాలని అప్పట్లో శంకుస్థాపన కూడా చేశారు. దానికి ఒక 20 ఎకరాలు భూమి దొరక్క దాన్ని అట్లా టైం గడుస్తూ వచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని నిర్మాణం చేపట్టాలని చెప్పి ఒక సమావేశం జరిగితే, వాడరేవులో హార్బర్ నిర్మాణంలో కదలిక రానుందంటూ రాసిన ఈ వార్తలో విషయానికి వెళ్తే, ఇప్పుడు మన జిల్లాలోనే నిజాంపట్నంలో ఒక హార్బర్ ఆల్రెడీ 450 కోట్లతోటి నిర్మాణ పనులు జరుగుతున్నాయి శరవేగంగా. ఇప్పటికి దాదాపు 60% పనులన్నీ పూర్తి అయిపోయినాయి. కొండరాళ్లతోటి సముద్రంలోకి కొంత మేరకు పూడ్చి పనులు కూడా దాదాపు 60% పూర్తి అని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ఈ మొదటి దశలో హార్బర్లు ఇవన్నీ పూర్తి అయిన తర్వాతనే వాడరేవు హార్బర్ నిర్మాణం చేపడతామని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ఈ డిజైన్ లో మార్పు చేసి ఈపుడుపాలెం స్ట్రైట్ కట్ కాలం ఏదైతే ఉందో దానికి అటు ఇటు రిటర్నింగ్ వాల్స్ కట్టి దాన్ని ఆ ఏరియాలో మరి ఈ హార్బర్ నిర్మాణం చేపట్టినట్టుగా కూడా మనకి ఈ వార్తలో తెలుస్తా ఉంది. అయితే ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి ఈ హార్బర్ ని వాడరేవు పిడుగురాళ్ల హైవే కూడా పూర్తిగా వస్తున్న పనులు శరవేగంగా జరుగుతున్న దృష్ట్యా ఈ హార్బర్ పనులు కూడా మరి తక్షణమే జరిగితే చక్కని రోడ్డు వసతులతో పాటు అక్కడ చుట్టుపక్కల సైడ్ ఉన్నటువంటి పర్యాటక రంగంగా కానీ, రామాపురం పర్యాటక రంగంగా ఉపయోగపడే ఈ పిడుగురాళ్ల వాడరేవు హైవే పనులు పూర్తయ్యే లోపే ఈ హార్బర్ పనులు కూడా జరిగితే మరి మత్స్యకారులకి ఒకంత ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి వాడరేవు హార్బర్ సంబంధించినటువంటి వార్త ఇది. ఇక ఇంకొక వార్తకి వెళ్తే, 3 ఆటో వాళ్ళ అరెస్టు అని చెప్పి ఈపుడుపాలెం పోలీస్ స్టేషన్ నుంచి ఒక వార్త వచ్చింది. ఇది చీరాలలో పరిమితికి మించినటువంటి ఆటోలు, జనాన్ని ఎక్కించుకొని వెళ్తున్న ఆటోలు 3 అరెస్ట్ చేసి వాళ్ళలో నసీబా, కుమారు, రవితేజ అనే 3 అదుపులో తీసుకొని మరి ఈపుడుపాలెం ఎస్ఐ గారు చంద్రశేఖర్ యాదవ్ గారు కేసు పెట్టినట్టుగా ఈ వార్త. ఇది చాలా అవసరమైనటువంటి వార్త, అవసరమైనటువంటి కేసు కూడా.
చూడండి, నిన్న చిన్నగంజాం దగ్గర కూలీలని ఎక్కించుకుంటున్న ఒక ఆటోని లారీ ప్రమాదవశాత్తు గుర్తింది. అందరికీ తీవ్రమైన గాయాలేని. మనకి వ్యవసాయ కూలీలను ఎక్కించుకునే ఆటోలో మనం చూస్తే పుట్టలు దాంట్లో కుక్కేసి 10 మంది ఎక్కే ఆటోలో 20 మందిని ఎక్కిచ్చేసి ఏలబడితే వెళ్తూ ఉంటారు. దారుణమైన పరిస్థితి. దాన్ని అదుపు చేసేటువంటి పరిస్థితి లేదు. ఏదైనా నేను చిన్నగంజాం దగ్గర జరిగినటువంటి యాక్సిడెంట్ జరిగినప్పుడు కాసేపు ఇట్లా వార్తల్లో చూసుకుంటాం. అదేవిధంగా మనకి స్కూల్కి సంబంధించిన బస్సులు ఓకే కాకుండా ఆటోలో పిల్లల్ని తీసుకెళ్తున్నారు. స్కూల్ పిల్లల్ని కుక్కి లోపల కూర్చోబెట్టి మన మిరపకాయ బస్తాలను కుక్కినట్టు కుక్కి స్కూల్కి తీసుకెళ్తా ఉంటారు. చాలా దారుణమైన పరిస్థితి. మనకి చీరాల చుట్టుపక్కల ఉన్న అనేక గ్రామాల నుంచి స్కూల్ పిల్లల్ని ఆటోల్లో కుక్కి తీసుకొస్తూ ఉంటారు. మరి వాటి గురించి కూడా అధికారులు దృష్టి పెట్టాలి. కాబట్టి పరిమితి మించిన జనాన్ని ఎక్కించుకొని ప్రమాదాలకు గురవుతున్నటువంటి ఆటో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాల్సిందే. మరి ఈపురపాలెం ఎస్ఐ చంద్రశేఖర్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఇదే కొనసాగిస్తూ మరి ఆటోల్లో అధిక జనాభా లేకుండా సరళీకృతం చేసి ప్రమాదాలకు గురి కాకుండా చేయాలని చెప్పి కోరుకుంటూ ఇది ఒక మంచి వార్త. అదేవిధంగా ఇంకొక వార్తకి వెళ్తే మౌలిక వసతులు ఏవి అంటూ ఒక వార్త రాశారు. పేదల కాలనీలో కనిపించని రహదారులు, డ్రైనేజీలు. ఇది అద్దంకి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి జగనన్న కాలనీ పరిస్థితి గురించి రాశారు. దాదాపుగా అద్దంకి పట్టణ పరిధిలో 3 వెంచర్లు స్థలాలు పేదలు కేటాయించారు. వేలవరపాడు, బొమ్మనంపాడు, నాగులపాడు గ్రామాల సమీపంలో దాదాపుగా 1798 ఇళ్లు గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. అందులో 1,80,000 ఒక్కొక్క ఇంటికి ఇస్తూ 428 ఇళ్లు పూర్తి చేశారు. ఆల్రెడీ ఇళ్లు పూర్తి చేశారు, జనానికి ఇచ్చారు, బాగానే ఉంది. మిగతా కట్టాల్సి ఉంది, కడతా ఉన్నారు. అసలు రోడ్ల వసతులు లేవు, డ్రైనేజ్ లేదు, పైగా కరెంట్ లేదు. ఇంకా కరెంటు స్తంభాలు కూడా ఇంకా చాలా వేయాల్సిన పరిస్థితి ఉంది. దాదాపు 32 వీధి దీపాలు ఇంకా వేయాల్సింది. ఇంత దారుణమైన పరిస్థితుల్లో కాలనీలు ఇచ్చి డబ్బులన్నీ శాంక్షన్ చేసుకొని ఏం చేద్దామని ప్రజలని. కాబట్టి తక్షణమే ఇది అద్దంకి నియోజకవర్గం మన స్థానిక ఎమ్మెల్యే గారిది కాబట్టి తక్షణమే ఈ కాలనీలకి అవసరమైనటువంటి వసతులని సమకూర్చి ప్రజలకి ఉపయోగపరచాలని చెప్పి కోరుకుంటూ, గత పాలకుల నిర్లక్ష్యం, శిథిలావస్థలో క్రీడా ప్రాంగణం అంటూ ఈ పందిలపల్లి జెడ్పీ స్కూల్ దగ్గర ఉన్నటువంటి ఇండోర్ స్టేడియం గురించి వార్త. నిజంగా ఇది చాలా మంచి వార్త అండి. మన ప్రాంతం నుంచి జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి, అదే రాష్ట్ర స్థాయిలో క్రీడాకారులు ప్రతిభను 2 రోజులుగా చూస్తూనే ఉన్నాం. ఆర్థిక సహకారంతో ఎదుగుతున్నటువంటి క్రీడాకారులు ఎంతో స్ఫూర్తినిచ్చే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి స్పోర్ట్స్ ని మనసులోకి తీసుకుని అప్పుడు ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ గారు పందిలపల్లిలో ఒక ఇండోర్ స్టేడియాన్ని ఏర్పాటు చేయాలని 2017లో శంకుస్థాపన చేసి 3 ఏళ్ల పాటు పనులన్నీ పూర్తి చేశారు దాదాపుగా. ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ లో దాన్ని పట్టించుకున్న పాపాన పోలా. ఇప్పుడైనా దాన్ని పట్టించుకుంటే అది ఉపయోగపడింది అని చెప్పి వార్త. దాన్ని ఎవరు పట్టించుకోపోగా దానికి అద్దాలు, గ్లాస్ డోర్లు అన్ని తాళాల పావులు కొట్టుకుని గందరగోళం జరుగుతాం. దీన్ని అట్టాగే వదిలేస్తే కోట్ల రూపాయల డబ్బులు నిరుపయోగంగా పోవటమే కాకుండా దాన్ని నిర్మించినటువంటి లక్ష్యం పేరేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మన ప్రాంతంలో క్రీడాకారులు ఉన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రతిభ కనపరిచే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మరి ఇండోర్ స్టేడియాన్ని తక్షణమే బాగు చేయించి దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి మన అధికారులకు తెలియజేసే వార్త ఒకంత స్ఫూర్తిదాయకం అని చెప్పి తెలియజేసుకుంటూ, మరొక వార్తకి వెళ్తే అపర చాణక్యుడు మన కొణిజేటి రోసి అంటూ ఒక వార్త రాశారు. చీరాల రాజకీయాల్లో అజాత శత్రువుగా, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో నెంబర్ 2గా గొప్ప ఆర్థికవేత్తగా రాష్ట్రాన్ని దాదాపుగా ఎంతో మంది ముఖ్యమంత్రులు మారిన ఆయన మాత్రమే ఆర్థిక శాఖ నిర్వహిస్తూ చక్కని రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఆర్థిక వ్యవస్థని పటిష్టం చేస్తూ మరి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పనిచేసినటువంటి గొప్ప నాయకుడు, వివాద రహితుడు, అజాత శత్రువైనటువంటి మన కొణిజేటి రోసీ గారి వర్ధంతి కార్యక్రమంలో నిన్న 10 నాయకులు మరి ఆయన విగ్రహానికి మాలలేసి నివాళులు అర్పించారు. నిజంగా కొణిజేటి రోసీ గారు లాంటి నాయకులు మన చీరాల ఎమ్మెల్యే గతంలో అని చెప్పుకోవటం నిజంగా మనకి గొప్ప అదృష్టంగా చెప్పుకోవాలి. ఆయన చేసినటువంటి సంస్కరణలు మన చీరాలలో ఇంకా జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా ఆర్థిక సంస్కరణలో కూడా ఈ ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు వాళ్ళ దీనికోసం ఎటువంటి ప్రకటించినా వాటిని అడ్జస్ట్ చేస్తూ రాష్ట్రాన్ని రోడ్డు బడ్జెట్ లేకుండా చూసే దాంట్లో గొప్ప అంకిత భావాన్ని ప్రదర్శించారని చెప్పుకుంటూ వారికి నిజంగా మన కేబుల్ తరఫున కూడా నివాళులు అర్పిస్తా ఉన్నాం. ఇది ఈనాడు వార్తలు. ఇక సాక్షి పేపర్ తీసుకుంటే కూలీల బతుకుల్లో విషాదం. ఇందాక మనం చెప్పుకున్నాం, పరిమితిని మించిన జనాభాని ఎక్కించుకొని
ఆ డ్రైవర్ మీద కూడా కూర్చొని ఉంటారు. వ్యవసాయ కూలీలు డ్రైవర్ మీద కూర్చొని వాడు ఇట్లా ఒకరుగా దారుణమైన పరిస్థితి కారణమైంది ఇదే. ఆటోను ఢీకొట్టిన లారీ, 6 మహిళలకు గాయాలు, ఒక మహిళకు తెగిపడిన ఎడమ చేయి, పరిస్థితి విషమయం. ఇది చిన్నగంజంలో జరిగింది. ఈ వ్యవసాయ కూలీలు ఆటోలో వస్తూ ఉంటే వెనక నుంచి ఒక లారీ ఎదురు తప్పి ఢీకొట్టేసింది. దాంట్లో చిన్నగంజాం చెందిన కూలీలు షేక్ పర్వీను, షేక్ మస్తాని, మేరీ, రేపూరి సుమలత, పులిపాటి జ్యోతి మొదలుకున్న వాళ్ళకి దెబ్బలు తగిలినాయి. వీళ్ళందరూ మన చీరాల గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రస్తుతం చికిత్స పొందుతా ఉన్నారు. చూడండి, చాలా దారుణంగా గుర్తేసింది. ఫోటోలతో సహా వేసారు సాక్షిలో. ఈ ప్రమాదానికి కారణం 2. ఒకటి లారీ వాడి అదుపు తప్పిన కుదరటం ఒకటైతే, విపరీతమైనటువంటి జనాన్ని ఎక్కించుకునే ఆటోలు. వ్యవసాయ కూలీలు అంటే వీళ్ళు ఒకేసారి అందరూ వెళ్ళాలి. 2-3 ఆటోలు పిలుచుకొని ఒక ఆటోని పిలుచుకుంటారు. దాంట్లో ఇరుక్కొని ఎక్కుతారు. ఆ డ్రైవర్కి అటు ఇటు ఏమొస్తే కనపడదు. వెనకొచ్చే వాహనాల అద్దాలు కనపడవు. గుద్దిన లారీ వాడిది నేరంగా పరిగణించే ముందు ఈ ఆటో వాళ్ళు అధిక జనాభాని ఎక్కించుకునే నిర్లక్ష్యాన్ని కూడా మనం చూడాలి. కాబట్టి నిన్న ఈపురపాలెం ఎస్ఐ చంద్రశేఖర్ గారు చేసినట్టుగా తక్షణమే కేసులు కడితే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జరుగుతాయి. అసలు ఇంకో పని చేస్తే పోద్ది. ఈ ఆటోలో ఎక్కే జనాన్ని మన ఆటో డ్రైవర్ల మీద కేసులు కడుతున్నాం. కాకుండా ఆటోలు అదనపుగా ఎక్కిన ప్రతి ఒక్కరికి పెనాల్టీలు వేస్తే జనమే ఎక్కువ ఉంటారు. ఆటో డ్రైవర్కి పెనాల్టీ వేయటం అని కేసు కట్టడం ఇది ఒక ఎత్తు అయితే, అసలు అధికంగా ఎక్కిన ఆటోని ఆపి అందులో కూర్చుని అందరికీ పెనాల్టీ వేస్తే 10 మంది లేదా ఇంతమంది ఆటో పరిమితం ఏది మించి ఎక్కిన ప్రతి ఆటోకి పెనాల్టీ వేస్తే జనానికి ఎక్కువ ఉంటారు. కాబట్టి ఆ దశలో కూడా పోలీసు వారు ఆలోచించాలని తెలియజేసుకుంటూ మనకు వార్తకి వెళ్తే, వంతెనల చింతలు అని చెప్పి ఒక వార్త రాశారు. శిథిలావస్థలో వంతెనలు. అద్దంకి బ్రాంచ్ కెనాల్ బ్రిడ్జి వద్ద 10 సంవత్సరాలలో 24 మంది మృతి. మలుపుల వద్ద పొంచి ఉన్న ప్రమాదాలు, క్షతగాత్రులుగా మారిన 60 మంది అంటూ ఈ వార్త. ఇది మనం అద్దంకి నియోజకవర్గంలో ప్రతిరోజు ఏదో ఒక వంతెన గురించి రాస్తున్నాం. ఎందుకని అంటే అద్దంకి నియోజకవర్గంలో గ్రానైట్ క్వారీలు ఎక్కువ ఉన్నాయి. బల్లిపురం ఏరియా, మాటూరు ఏరియా, ఇటు నుంచి పొడిరాళ్ళు తీసుకెళ్లే లారీలు ఈ వంతెన మీదుగానే వెళ్తా ఉంటాయి. అసలు ప్రమాదాలు కూడా మనం చూసాం. ఈ యాక్సిడెంట్లు అయితే దాదాపు 24 మంది పైన చచ్చిపోయారని చెప్పి వార్త రాశారు. చూడండి ఎంత దయనీయమో. ఇది మనకి బల్లిపురమ, సంతమాగుడు, ఆర్ఎన్బి రోడ్లో పల్లాపల్లి, ధర్మవరం గ్రామాల మధ్య దాదాపు 60 ఏళ్ల క్రితం ఒక బ్రిడ్జి ఏర్పాటు చేశారు. అది చాలా అవసర దశలో ఉంది. అసలు పూర్తి ఇదైపోయింది. దాని మీద కానీ ఈ లారీలు వెళ్తూ ఉంటాయి. ఈ ముడిసరికి వేసుకున్న లారీలు చాలా ప్రమాదమైన అంచుల్లో ఉంది. కాబట్టి తక్షణమే ఈ డబుల్ రోడ్ నిర్మాణం చేశారు. అటు ఇటు డబుల్ రోడ్ నిర్మాణం చేశారు. దాదాపుగా 36 కోట్లతో డబుల్ రోడ్ నిర్మాణం చేశారు. కానీ ఈ వంతెన మాత్రం బాగు చేయలేదు. చూడండి, అటు నుంచి వచ్చే వెహికల్స్ రోడ్డు చూసి వస్తాయి, ఇది వంతెన చూసి బాధపడాల్సి వస్తుంది. దాదాపుగా 70 నుండి 80 టన్నుల లారీలు దాని మీదకి వెళ్తూ ఉంటే ఇంకా అదేం నిలుస్తుంది ప్రమాదాలకి నోచుకోక. కాబట్టి ఎన్నో గ్రామాలకి, రైతులకి, గ్రామస్తులకి ఉపయోగకరమైనటువంటి ఈ బ్రిడ్జిని పడిపోక ముందే సత్వరమే మరో బ్రిడ్జి కట్టి లేదా దీన్ని మరమ్మతులు చేయించి జాగ్రత్త చేయాలని చెప్పి కోరుకుంటూ, వంతెనలు చింతలు అని చెప్పే వార్త ఇది మంచి వార్తగా మనం చెప్పుకోవచ్చు. మరొక వార్త తీసుకుంటే ఇది చాలా ఇన్స్పిరేషన్ తో కూడినటువంటి వార్త. పాఠశాల పరిసరాలను శుభ్రం చేసిన విద్యార్థులు. ఇందాక మనం అనుకున్న కస్తూర్బా పాఠశాల దుర్భరంగా ఉంది, చెల్ల చెట్లు పెరిగిపోయినాయి, ఇవి కూడా ప్రభుత్వం చేయాలా అనుకున్నారేమో. పెద్దగంజంలో పూర్వ విద్యార్థులు రామదండు అనేటువంటి సేవాదళం అనే ఆశోది సుదర్శన్ రెడ్డి ఆయన ఆధ్వర్యంలో ఈ రామదండు అనేటువంటి ఒక పూర్వ విద్యార్థుల యూనియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ పూనుకొని యూత్ అంతా కలిసి తమ ఊరి స్కూల్లో పిల్లలు ఆడుకునే గ్రౌండ్ మొత్తాన్ని, చెల్ల చెట్లు మొత్తం శుభ్రం చేసి చిన్న చిన్న వాటికి కూడా ప్రభుత్వాలకి విన్నవించి వాళ్ళ వైఫల్యాలని పేపర్కి ఇచ్చి ఆనందపడే బదులు తక్షణమే 9 యూత్గా ఏర్పడి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటాం. ఇట్లా స్కూల్కి సంబంధించిన వాటిలో ఉండేటువంటి చిన్న చెట్లు, చెత్తా చెదార వ్యవహారాల్లో కూడా మరి ఒకసారి ప్రభుత్వానికి వినతి పాత్ర వేయడం మంచిదే. కానీ ఇలా స్వయంగా కూడా శుభ్రం చేసుకోవడం వల్ల ఎంతో, మనం చదువుకున్న స్కూల్ కదా, మన పిల్లలు చదువుకునే స్కూల్ కదా, మరి జాగ్రత్తగా ఉంచాలన్నటువంటి మంచి ఉద్దేశంతో ఉన్న ఈ యొక్క పెదగంజం రామదండు సేవాదళ సభ్యులందరికీ అభినందన తెలియజేస్తూ, ఇదే స్ఫూర్తితో ప్రతి ఊర్లో కూడా పూర్వ విద్యార్థులు, అదేవిధంగా సేవా గుణంతో ఉన్నటువంటి యూత్లన్నీ మరి చేస్తే ప్రభుత్వ బడుల్లో ఉన్నటువంటి
ఈ చెత్త చెదారాన్ని తీసేట్లో కానీ చెల్ల చెట్లు తొలగించట్లో ఒక ప్రేరణగా పనిచేయాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇవి ఈనాటి గుడ్ మార్నింగ్ చీరాల కార్యక్రమంలో వార్తలు వాటి విశ్లేషణలు. మరి రేపటి గుడ్ మార్నింగ్ చీరాల ప్రోగ్రాం మళ్ళీ కలుగుతాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ చీరాల. గుడ్ మార్నింగ్ చీరాల. చీరాల, పచ్చూరు, అద్దంకి తదితర ప్రాంతాలలో ఏం జరుగుతుంది, ఏ న్యూస్ పేపర్లో ఏమి ప్రచురించారు, ఎక్కడెక్కడ ఈరోజు ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏ న్యూస్ పేపర్ దేనికి ప్రయారిటీ ఇచ్చింది తదితర అంశాలను ప్రతిరోజు మీ దృష్టికి తీసుకొచ్చే ఏకైక కార్యక్రమం గుడ్ మార్నింగ్ చీరాల. మీ అభిమాన ఎస్బీసీలో ప్రతిరోజు ఉదయం 9 గంటలకు మీకోసం. గుడ్ మార్నింగ్ చీరాల.